ప్రభు మన కొరకై చేసిన కార్యాలు ఎలాంటివి? ఇప్పుడు కీర్తనాకారుడు ఆయన అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. అవును, ఆయన మన కొరకై చేసిన కార్యాలు విందాం. లూకా సువార్త చూడండి, ఎలాంటి కార్యాలు అవి? మార్కు సువార్తలోనే చూసేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని కార్యాలు ఎలాంటివి? మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడు, ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతాల నుండి ఆయన యొద్దకు ఎలా వస్తున్నారు? గుంపులు గుంపులుగా. ఎందుకని? ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. చూద్దాం, ఆయన ఎవరో అట, యేసు ప్రభు అట, గొప్ప కార్యాలు చేసేస్తున్నాడట. వెళ్దాం. కుంటివారు నడుస్తున్నారట, గుడ్డివారు చూస్తున్నారట, కుష్ఠరోగులను ముట్టేసుకున్నాడంట ఆయన. మనం ఎవడు ముట్టుకున్నాడట. ముట్టుకుంటే అపవిత్రమవుతాం అని మనం ముట్టుకోం. ఇదేమిట్రా, ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అవుతలేదు, ముట్టబడినోడు ఏమైపోతున్నాడు? పవిత్రుడైపోతున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! కుంటివారు చూస్తున్నారు, గొప్ప కార్యాలు. యాయిరు కూతురు, ఆయన అధికారి, ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఈయన వచ్చాడట, చచ్చిపోయిన దాన్ని లేపాడట. ఎంత గొప్ప కార్యం రా ఇది. తర్వాత ఓ విధవరాలు ఏడుస్తూ ఉంది, ఊరు చివర కనపడ్డాడట. మరణం ఊరి నుంచి బయటికి వెళ్తుంటే జీవం ఊరిలోనికి వచ్చాడు. ఆయన పాడె ముట్టాడట, ఆయన తిరిగి లేచాడట. ఎంత గొప్ప కార్యం! ఈయన కార్యాలు చేస్తున్నాడు. ఆకలితో 3 రోజులు కోటాలకు వచ్చారు, అన్నం లేదు, నీళ్లు లేవు. 5,000 మందికి పైగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాడట. అందుకనే ఇదుమయ, పెరయ, గలిలయ, యోదయ, నజరేతు, సమరయ, ఇంకా పక్కూరు తూరు సీదోను గుంపులు గుంపులుగా. ఏంటి కార్యాలు? ఎవడు చేయలేపోడు ఈ లోకంలో. కబుర్లు చెప్పారు, మోళీ చేశారు, కనికట్టు చేశారు, కానీ ఈయన చేస్తున్న కార్యాలు ఎంత అచ్చంగా ఉన్నాయి. గొప్ప కార్యాలు చేశాడు. అనేక పట్టణాల నుండి వచ్చేసారు. 11వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. ఆయన అడిగారు, నువ్వు ఎంత పవర్తో వర్క్ చేస్తున్నావు, ఏంటి నీ పవర్ అంటే? ప్రభు కూడా ఆయన ప్రశ్న అడిగాడు, మాకు తెలదని తప్పించుకున్నారు. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను అని చెప్పాడు. అంటే గొప్ప కార్యాలు వినేవాళ్ళకి చెప్తాడో, అనుమానించే వారికి ఆయన తన కార్యాలు చెప్పకుండా పంపేశాడు. అదే లూకా సువార్తలో చెప్పాడు, గర్విష్ఠులను ఆయన వట్టి చేతులతో పంపేశాడు. దేవుని ఎదుట మనం చాలా చాలా తక్కువ, ఆయన శక్తి ఎదుట చాలా తక్కువ, ఆయన ప్రభావం ఎదుట చాలా తక్కువ. రొమ్ము విరుచుకొని ఆయన ఎదుట నిలబడకూడదు, మనం గట్టిగా మాట్లాడకూడదు. ఆయన ఎదుట పశ్చాత్తాపం, దీనత్వం, లోతైన భక్తి భావం తప్ప ఆయన ఎదుట ప్రదర్శించడానికి ఏమీ లేదు మన దగ్గర. ఏంటి నీ కార్యాలు? ఇంత ఆశ్చర్యం. కాబట్టి ఉపోద్ఘాతంగా ఏం చెప్తున్నాను అనంటే, ఆయన కార్యాలు వివరిస్తాను రండి అని ఈ భక్తుడు చెప్తున్నాడు. అలా అయితే 3 మాటలు నేను మీ మనస్సులో వేస్తాను. ఒక ఎత్తు ఆ రక్షణ ఆనందాన్ని దినదినము కలిగి ఉండడం ఒక ఎత్తు, ఆ రక్షణ నాకు ఎలా జరిగిందో తెలుసుకోవటం మరొకటి. ఈ పనిలో ఇది దేవుని యొక్క గంభీరమైన కార్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 77వ వచనం చదువుతున్నారు చూడండి. ఈ వచనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. రక్షణ గురించి ఆయన చెప్తున్నాడు. విశ్వాసి రక్షించబడడం నంబర్ 1. రెండోది, ఆ రక్షణను ప్రతిరోజు ఆనందించాలి. మనం ఆనందంలో ఉన్నాం, ఎందుకని? రక్షణ ఆయన మనకే దయచేశాడు.
మూడవది, నువ్వు ఎలా రక్షించబడ్డావో తెలిస్తే తప్ప ఆయనను సరిగా ఆరాధించలేం. నా రక్షణ, నా ఆత్మ యొక్క భద్రత దేవుని కుమారుడైన క్రీస్తు కార్యం. రక్షణ దేవుని కార్యం. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకో 3 మాటలు చెప్తా. క్రీస్తు, చాలా చిన్న పాఠం అయిపోతుంది. క్రీస్తు గతంలో నా కొరకై చేసిన కార్యం. గతంలో ఏం చేశాడు అది 2-3 నిమిషాలు విందాం. 2, క్రీస్తు నా కొరకు ఉండడం. నెంబర్ 1, క్రీస్తు నా కొరకు ఏం చేశాడు, దీన్ని మనం మొదటిగా చూడబోతున్నాం. మరలా యోహాను సువార్త 16వ అధ్యాయం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఒక వ్యక్తికి క్రీస్తు ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదవాలి, కానీ ఒక్క మాట మనం చదువుకుందాం. 7వ వచనం చూడండి. పాపమును గురించి, నీతిని గురించి. నంబర్ 1, యేసు ప్రభు గతంలో నాకేం చేశాడంటే నా అవసరత తెలియజేశాడు. నన్ను అడిగితే నా అవసరత ఏంటి అని అంటే, నాకు నరకానికి వెళ్తున్నానని తెలీదు, నాకేం కావాలో నాకు తెలీదు. నేనేం అడుగుతాను? కేవలం ప్రభువా ఇల్లు ఇయ్యి. ఇల్లు ఇచ్చాను. చచ్చిపోయాక ఇల్లు ఏం చేసుకుంటావురా? ఆన్సర్ లేదు. బైక్ ఇయ్యి. ఓకే ఇచ్చాను. చచ్చిపోయాక ఏం చేసుకుంటావు? మరణానంతరం శాశ్వతమైన లోకం, దానికి ఏమీ లేదు నా దగ్గర. కానీ తాత్కాలికమైన ఈ లోకం గురించి నేను అడుగుతున్నప్పుడు నా అవసరత నేను గుర్తించలేను. ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే నా అవసరత ఏంటో చెప్పాడు. ఏంటి నా అవసరత? దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ఇలా చెప్తుంది, నేను నష్టపోయిన వాడను. భూమంతటికి ఒకప్పుడు వారసుణ్ణి, ఇప్పుడు జంతువులు నాకు శత్రువులు, తోటివారు శత్రువులు, పరలోకపు దేవుడే నాకు శత్రువు. కాబట్టి నా అవసరత నాకు అర్థం కావటం లేదు. నేను నష్టపోయిన వాడిను. ఎలాగా? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను నష్టపోయాను. ఏం నష్టపోయాను? మహిమను నష్టపోయాను. నంబర్ 1 దానిలో నేను ఒక అపరాధిని. పాపాన్ని బట్టి నా క్రియలన్నీ కూడా పాపభూయిక్తమే అయ్యాయి. అందువల్ల నేను ఒక అపరాధిని. రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి. నా పరిస్థితి ఏంటో ఆయన నాకు చెప్పాడు. నా అవసరం తీర్చే ముందు నా అవసరం ఏంటో ఆయన చెప్తున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. ఏమందుము? వారికంటే కాదు, యూదుల కంటే శ్రేష్ఠులం కాదు, తక్కువ వారమా, అది కూడా కాదు చెప్తూ 11వ వచనంలోనికి వచ్చేయండి. రాయబడినట్లు లేడు, అందరిది ఇదే పరిస్థితి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇంకా కిందకి చెప్పాడు ఎంత నీచమైన పనులు మన జీవితాల్లో జరిగిపోయాయో. ఇది మన వాస్తవికమైన కథ. గతంలో ఆయన నాకు చేసిన కార్యాల్లో నా అవసరత ఏంటో ఆయన చెప్తున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. 7:47 లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. పాపాలు ఎన్ని ఉన్నాయట? ఆ ఫ్రేజ్ గురించి అక్కడికి వచ్చాం. విస్తార పాపాలు, అది నా అవసరత. నేను పోగు చేసుకున్నది ఏమిటి అంటే విస్తారమైన పాపాలు. కానీ వినండి, అతి చిన్న పాపం కూడా దేవుని శాశ్వతమైన తీర్పుకి, అగ్నిగుండానికి పాత్రమవుతుంది. యాకోబు పత్రిక చూడండి 2వ అధ్యాయం. ప్రతి విశ్వాసి పాపాన్ని గురించిన ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏముంది? అక్కడే చెప్పాడు, ఎవడైనానో అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞల అన్ని విషయాల్లో ఏమవుతున్నాడు? అపరాధులం. మానవుడా, నీ అవసరం ఏమిటి? అనేకమైన పాపాలు, అపరాధం కనబడతా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
8వ వచనం చూడండి. మానవుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను చెప్తూ కిందకి చెప్పాడు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇది 2వ మరణం. మానవుల యొక్క అవసరత, పాపాన్ని బట్టి మానవుడు అగ్నిగుండానికి వెళ్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం. మనకు బాగుగా పరిచయమైన మాటలే. ప్రతి విశ్వాసి ఈ విషయాల్లో గ్రిప్ ఉండాలి. 6వ అధ్యాయం. ఎలయనగా మన అవసరత ఏంటి? పాపం వలన మరణం వచ్చింది కాబట్టి నా అవసరత ఏంటో తెలుసా? నాకు రక్షణ అవసరం. ఆయన నా గొప్ప అవసరాన్ని తెలిపాడు. నెంబర్ 1. మరి తెలుసుకున్నారా మీ అవసరాన్ని? అమ్మా, అయ్యా, మీ అవసరాన్ని తెలుసుకున్నారా? మన స్థితి అగ్నిగుండానికి వెళ్తూ ఉంటుండగా మన అవసరాన్ని ఆయన తెలియచేశాడు. నెంబర్ 1. తెలియజేయడం మాత్రమే కాదు, ఆ అవసరాన్ని పూర్తి చేశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. అవసరాన్ని ఆయన పూర్తి చేశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24. శిలువ మరణము ద్వారా క్రీస్తు నా గొప్ప అవసరాన్ని ఆయన పూర్తి చేశాడు. పాపముల విషయమై వినండి, మనం చనిపోవాలి, కానీ మన స్థానంలో ఆయన చనిపోయాడు. 103వ కీర్తన చూడండి, 2వ చరణం. కొన్ని వచనాలు మనం త్వరగా రాసుకోండి, చదువుకోండి. 103వ కీర్తన. మన స్థానంలో ఆయన చనిపోయాడు. అంత మాత్రమే కాదు, 103:12. ఎంత దూరమో ఆయన మన పాపాలు, అతిక్రమాలు అంతగా పడమటికి తూర్పెంత ఎడమో పాపములను దూరపరిచాడు ఆయన. ఇది దేవుని సువార్త. వినండి, మన పాపాలని ఆయన మోసాడు, దూరం చేశాడు. చాలా వచనాలు ఉన్నాయి, నేను మీకు తర్వాత ఆర్టికల్ ఇస్తాను, చదువుకోండి. ఈ గొప్ప సత్యాలను విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తు మరణము యొక్క ప్రభావం నా మీద పడింది. నేను నీతిమంతుణ్ణి అయ్యాను. విన్నారా? నా అవసరత ఏంటో చెప్పాడు. 2, నా అవసరత ఆయన తీర్చాడు. అగ్నిగుండములో పడాల్సిన నా శిక్ష ఆయన నా మీద పడకుండా తన మీద వేసుకొని నా అవసరత ఆయన తీర్చాడు. గలతీ పత్రిక 1వ వచనం చదువుకుందాం. నన్ను నీతిమంతుడిగా చేసేసాడు. 2:16. గలతీ పత్రిక విశ్వాసము ద్వారా. గలతీ పత్రిక 2:16. విశ్వాసము వలన నే లేదా మాత్రమే, విశ్వాసము వలననే కానీ ఎవడో నీతిమంతుడిగా తీర్చబడాడు. విశ్వాసం, సిలువను నమ్మగానే నేనేమైపోయానో? నీతిమంతుడిని, నీతిమంతురాలని అయిపోయాను. అంతే. చాలామంది ఇలా అనుకున్నారు, మనం చర్చికి వెళ్తే నీతిమంతులం, ఆ కార్యాలు ఈ కార్యాలు చేస్తే నో. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందలే విశ్వాసము. అంతే. ఒకడున్నాడట భక్తిహీనుడు, వాడు నీతిమంతుడు అవ్వాలి. ఆ నీతిమంతుడు కావాల్సిన వాడు ఇప్పుడు ఏం చేయకూడదాడు? తన సొంత క్రియలు చేయకూడదు, పని చేయకూడదు. అంటే అది దేవుని దగ్గరికి రావడానికి మురికి చేతులతో ఏమి తేలేవు, అది దాని అర్థం. పని చేయకంటే నీవు దేవుని దగ్గరికి రావడానికి నీ శక్తి చాలదో. మరి ఏం చేయాలి? ఎవరి యందు? ఆయన యందు. ఏం చేయాలి మనం? ఆయన యందు. ఆయన కల్వరి శిలువలో నిర్దోషి, నిరపరాధి, తండ్రి చేత పంపబడినవాడు, లోక పాపాలని గవిని వెలుపటికి మోసుకుని వెళ్ళినవాడు. ఆయన యందలి విశ్వాసము ద్వారా ఏమవుతున్నాం మనం? నీతిమంతులం. ఇంకా అది కాకుండా వేరే రకంగా ఎవరైనా రక్షించబడతాము అంటే అది చాలా ప్రమాదం.
అది మనల్ని మనమే మోసం చేసుకోవటం. శిలువ మరణం ద్వారా క్రీస్తు నా గొప్ప అవసరాన్ని ఆయన తీర్చాడు. నెంబర్ 1, ఆయన నా కొరకు ఏం చేశాడు? నా అవసరత చెప్పాడు. నేను అపరాధిని అని చెప్పాడు. నేను పాపిని అని చెప్పాడు. నాకు అగ్నిగుండం ఉంది అని చెప్పాడు. రెండవది, నా అగ్నిగుండాన్ని ఆయన సిలువలో మోసాడు. నా అవసరత ఆయన తీర్చాడు. సిలువలో ఏం జరిగిందంటే, నా మీదకి రావాల్సిన అదంతా న్యాయమంతా యేసు ప్రభు మీద మోపబడింది. ఇలా చెప్దాం, నా వైపు చూడండి. జాన్ లీ వాడు పుట్టినప్పటి నుంచి చేసిన పాపాల లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా పట్టుకెళ్ళి ఇప్పుడు ఎవరికి తగిలించారో? యేసు ప్రభు. కాబట్టి ఆ లిస్టుకి రావాల్సిన శిక్ష అంతా ఎవరి మీద పడింది? ఇప్పుడు ఎంతమంది లిస్టులు ఇవన్నీ? లోక పాపము యొక్క లిస్టులన్నీ ఎవరి మెడలో పడ్డాయి? అందుకనే దేవుడు తన కుమారుని మొత్తాడు. ఎన్నడే కానీ ఆ ప్రియ కుమారునికి ఆయన దూరంగా ఉండలేదు. ఆయన యందు ఆనందించాడు, బహుగా ఆనందించాడు. ఆయన ఒక్కడే ఏకైక కుమారుడు, ఆయనకి ప్రాణం. ఆ ప్రియ కుమారుని మొత్తడం ప్రారంభించాడు. కారణం, దేవుని పరిశుద్ధత పాపాన్ని శిక్షించమని చెప్తుంది. శిలువ మరణం ద్వారా క్రీస్తు నా గొప్ప అవసరాన్ని తీర్చాడు. నన్ను శాశ్వతంగా తన సన్నిధి నుండి తొలగించడం కంటే ఈ విధంగా దేవుడు మరింత గొప్పగా ఆ మహిమ పొందాడు. మిమ్మల్ని ఒక్క దెబ్బతో అగ్నిగుండంలో పడేయచ్చురా, కానీ దానిలో నాకు మహిమ లేదో. నేను మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఎంతగా తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకొని మీరు నా దగ్గరకు వస్తే చూసి మురిసిపోతానరా. దీనిలో ఆయనకి ఏముంది? మహిమ. ఆయన మహిమ శాశ్వతంగా అగ్నిగుండంలో పాడేయడం చాలా తేలిక. కానీ ఈ విధంగా తన్ను తాను తగ్గించుకొని సిలువలో వేలాడదీయబడి దీనుడై మరణించి తిరిగి లేవటం, విశ్వాసం ఉంచడం ద్వారా నేను ఆయన దగ్గరికి రావటం ఆయనకు గొప్ప మహిమ. ఇది నా అవసరత చెప్పాడు, నా అవసరత తీర్చాడు. మూడవది, మరి ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? సిలువ వేయబడితే సరిపోయిందా? అందరూ రక్షించబడిపోతారా? 4 పనులండి. నెంబర్ 1 చూడండి, ఇది మనసులో అలా ఉంచుకోవాలి అందరూ కూడా. నెంబర్ 1 ఎఫెసీ పత్రిక 1:4. రైట్, నా వైపు చూడండి చాలు. ఇది త్వరగా మీకు అందిస్తాను. ఆయన తన మరణం గురించి నిస్సందేహమైన వాస్తవాలను నాకు వెల్లడిపరిచాడు. ఏంటి ఆయన మరణం ఎలాంటిది? నెంబర్ 1, ఆయన మరణం సంకల్పము, ప్లాన్. సంకల్పం అంటే ప్లాన్. దేవుడు ఏం ప్లాన్ చేశాడట? ఆయన కుమారుని మరణాన్ని ప్లాన్ చేశాడు. వాస్తవం అర్థమైందా? వాట్ ఈస్ ప్లాన్? హిస్ సన్స్ డెత్ వాజ్ ప్లాన్డ్. ఆయన కుమారుని మరణం ఎప్పుడు? నువ్వు నేను పుట్టాక పుట్టకముందా? పుట్టకముందే, జగత్తు పునాది వేయబడకముందే ఆ మరణం ప్లాన్ చేయబడింది. 2, కల్వరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం ఏమైంది? అది నెరవేర్చు. చాలామంది మీ దేవుడు 2000 సంవత్సరాలు కదా అంటారు. అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు? అది నెరవేర్చినప్పటి నుంచి మాట్లాడుతున్నారు. కానీ అది నెరవేర్చబడకముందే ఆయన నిత్య ప్రణాళికలో ఆయన సంకల్పం ఉన్నది. ఆయన సిలువలో దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు. మైక్ ద్వారా, పత్రిక ద్వారా, బైబిల్ ద్వారా, ఏదో పాట ద్వారా రకరకాలుగా ఆ సువార్త ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. ప్రకటించబడినప్పుడు ఎవరో ఒక ఆయన నాకు చెప్తున్నాడండి, అదంతా విని నేనేం చేశానో అంతే అయిపోయింది, నేను రక్షించబడిపోయాను. సింపుల్. విశ్వాసం, ఆ ప్రకటనను నేను విశ్వాసం ఉంచాను. యేసు చావు యేసుది కాదది, మీ అందరిది. దాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఈ మాట మీరు విశ్వాసం ఉంచండి అనగానే విశ్వాసం ఉంచాను, నేను రక్షించబడ్డాను. రైట్? ఈ వచనాలు నేను మీకు ఆర్టికల్లో ఇస్తాను, రాసుకుని టైం లేదు. అయితే విశ్వాసం ఎలా జరగాలి? విశ్వాసం ఇది అసలు కథ. ఇది జరగట్లా, ఇది జరగక వినాలి. అందుకనే ఏముందో ముందు ఆ ప్రకటన ఏం చేస్తాం మనం? వినాలి. జాగ్రత్తగా 2 ముక్కలు చెప్తాను మీకు.
అపోస్తుల కార్యాలు 20-21 చూడండి. దేవుని ఎదుట ఏం పొందాలి? మారు మనసు పొంది యేసు క్రీస్తునందు ఏం చేయాలి? ఈ 2 ముక్కలు పట్టుకోండి. విశ్వాసానికి ముందు ఇంకోటి ఉంది. ఏదది? మారు మనసు అంటే నేను ఆ దారి వదిలేస్తున్నాను, ఇక ఆ దారి అగ్నిగుండానికి నడిపించింది. చూడండి, నేను ఇటువైపు తిరిగాను అనుకోండి, ఇది పాపపు దారి అనుకోండి, నేను ఈ దారి విడిచిపెట్టి ఇలా వెళ్ళట్లేదు, కొంచెం ఈ పక్క కూడా వెళ్ళట్లేదు, కంప్లీట్గా ఆపోజిట్లోకి వచ్చేసాను నేను. దాన్ని ఏ మనసు అన్నారు? మారు మనసు. వింటున్నారా? మారు మనసు. అదే చెప్తున్నాడు. మారు మనసు పొంది అప్పుడు ఏం చేయాలి మనం? విశ్వాసం. మారు మనసు, పశ్చాత్తాపం. మరొక మాటలో చెప్పాలంటే రిపెంటెన్స్. మారు మనసు, పశ్చాత్తాపం అంటే ఏడవడం. బిడ్డ తప్పు చేసాడు, తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు బోరుమని, ఈ పని జరగాలి. అది విశ్వాసానికి ముందు. ఈ జరక్క మాకు చర్చి దేవుడే కదండి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కారు, వారి విశ్వాసం సరైనది కాదు, మోసపోతారు. పశ్చాత్తాపము, దుఃఖము, ఏడ్పు, జరిగిన పాపాన్ని బట్టి కన్నీరు కార్చుట, రైట్? అప్పుడు నేను శాశ్వతంగా ఏం చేయబడ్డాను? రక్షించబడ్డాను, రైట్? 2 దీనిలోకి వచ్చేద్దాం. క్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను రక్షించబడిన వ్యక్తిని, మరి నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నాను, నాకు 3 శత్రువులు ఉన్నారు ఈ లోకంలో. ఎవరెవరు? లోకం, 2ది శరీరం, 3ది సాతాను. ఈ 3 శత్రువులు రోజు నాతో ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారండి? పోరాడుతున్నారు. ఎలాగైనా ఈ రక్షణ అనుభవంలోంచి నన్ను ఏం చేయాలి? బయటికి తీసుకెళ్ళాలి, నా ఆనందం లేకుండా చేయాలి, నాతో ఎలాగైనా పాపాన్ని జరిగించాలని. నేను ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని జాగ్రత్తగా ఉన్నంత వరకు బాగుంటున్నానో, ఏ రోజైతే యామరపాటుగా ఉంటానో ఆ 3కి ఏదో చోట నేనేమైపోతున్నానో దొరికిపోతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన మనల్ని కనేసుదిలేదో, ప్రస్తుతం కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. ఆ 3 శత్రువుల నుంచి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభు మనల్ని ఆయన ఎలాగున కాపాడుతున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని వారి పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఏమైనాడు? నెంబర్ 1 నా కొరకై జ్ఞాపన అంటే మరొకరి కొరకై ప్రార్థన చేయుట. తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు ఉండి ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరి పేర్లు వారి వారి అవసరాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కోసారి మన గురించి మనం ప్రార్థన చేసుకోకపోవచ్చు, కానీ మన గురించి తప్పకుండా ఒక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 రెండవది హెబ్రీ పత్రిక 2:18 చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకత్వం. 3వది నా 3 లింక్ చెప్తాను, సరిపోతుందిలే. 1 యోహాను 2 మొదటి 2 వచనాలు. 3వ పని ఆయన చేస్తున్నాడు. రెండవ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, ఈ సంగతులు రాస్తున్నాను, చేసిన ఎడల ఉత్తరవాది. 3వ పని ఆయన ఏం చేస్తున్నాడు? ఉత్తరవాది. యేసు ప్రభు ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? 1 విజ్ఞాపన, 2 ప్రధాన యాజకత్వం, 3 ఉత్తరవాదం. ఇలా చెప్దాం, ఈ 3 లింక్ పెట్టి చెప్తే అర్థమవుతుంది. మనకు ఎవరున్నారు? 3 శత్రువులు ఉన్నారు.
ఆ శత్రువుల బారిన పడి పాపం చేయకుండా ముందే ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనము కాపాడబడుతూ ఉన్నాం. ఒకవేళ మనం పొరపాటున లోకం విషయంలో, శరీర విషయంలో, అపవాది విషయంలో ఒకవేళ తప్పిపోతే వెంటనే మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మరొక బలి అర్పించటం లేదు, ఉన్న బలిలో నుంచే ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకత్వం. యేసు బలి, ప్రధాన యాజకత్వం. ఇప్పుడు అదే రక్తము చేత ఆయన తండ్రి ఎదుట మన కొరకు కనబడుతున్నాడు. విశ్వాసి పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేస్తే వెంటనే ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకత్వం చేయాలంటే మరి మనం ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇది అవిశ్వాసులకి చెప్పబడిన వచనం కాదు. విశ్వాసి పాపం చేస్తే మన పాపములను మనము అంటే యోహాను తనతో కలిపి చెప్తా ఉన్నాడు భక్తుడైన, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా, దేని ద్వారా? ఆయన ఆ పని ఏమన్నా మనం ప్రధాన యాజకత్వం ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ప్రపంచంలో అనేక మంది ఈ తిప్పల్లో ఉంటే అందరి పట్ల విరామం లేకుండా ప్రధాన యాజకత్వాన్ని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మూడవది, పరలోకంలో ఏమవుద్దంటే విశ్వాసి పాపం చేయగానే పరలోకంలో వెంటనే ఒకటి వెళ్ళిపోతాడు. వెంటనే అంటే ఆడికి అపాయింట్మెంట్ ఉంటుందిలేండి, ఆ అపాయింట్మెంట్ కోసం చూస్తాడు. వెళ్ళిపోయి లిస్టు తయారు చేసుకుంటాడు. లిస్టు తయారు చేసుకుని, అగో పలానా జాన్లీ అనేవాడు నీ బిడ్డ అన్నావు, మరి ఆ నోట్లో అబద్ధం ఉంది, ఈ లిస్టు దేవుని ఎదుట మన మీద నేరాలు మోపుతాడు. ఎవరు? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఘట సర్పం, అపవాది గురించి చెప్పబడిన మాట. 12:10 గొప్ప స్వరమును పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని. ఆగనాగన ఎప్పుడెప్పుడు అంటాడు? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడట? నేరం మోపుతున్నాడు. భక్తుల మీద నేరం మోపుతాడు. మోషే మీద, యెహోషువ మీద కదా నేరం మోపేవాడున్నాడు. నేరము మోపువాడైనా అపవాది, అంతే. కాబట్టి కోర్టులో ఒక లాయర్ వాడు అపవాది నేరాలు మోపుతాడు. అయితే వెంటనే మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఆయన వచ్చి అంటాడు, జాన్లీ అనేవాడు అబద్ధమాడిన మాట వాస్తవమే, కానీ కన్నీటితో ఒప్పుకుంటే వాని పాపాన్ని, ప్రధాన యాజకత్వాన్ని జరిపి నేనేం చేశానో దాన్ని క్షమించానో, కాబట్టి ఇక వాడి మీద నేరం మోపటానికి వీలు లేదు. ఈ పని ఇప్పుడు పరలోకములో ప్రభు చేస్తున్నాడు. రైట్. ఇక మూడో దాని దగ్గరికి వెళ్ళిపోదాం. భవిష్యత్తులో ఆయన నా కొరకై ఏం చేయబోతున్నాడో 4 ముక్కలు నేను త్వరగా మీకు అందిస్తాను. గతంలో ఆయన ఏం చేశాడో, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన నా కొరకై చేసిన గొప్ప కార్యాలు ఏంటి? నెంబర్ 1, పరలోకం ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులో. ఈ లోకయాత్ర ముగించగానే మనకి ఒక లోకాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఏ లోకం? ఆ లోకం పరలోకం. నేను వచ్చి మీరు నాతో ఉండేలాగా ఇప్పుడు ఏం చేస్తున్నాను? స్థలము సిద్ధం చేస్తున్నాను. పరలోకం. చనిపోయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏముంది? పరలోకం. సందేహపడాల్సిన అవసరత లేదు. నేను వచ్చి నాతో కూడా మీరు ఉండులాగన మిమ్మల్ని ఏం చేస్తాను? కొనిపోతాను, తీసుకుని వెళ్ళిపోతాను. క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా ఏ విశ్వాసి అజాగ్రత్తతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడకూడదు. జాగ్రత్త సుమా.
నేను వస్తాను, నాతో పాటు సదాకాలం వాళ్ళు ఉంటారు. ఇది మొదటిది, రైట్. పరలోకం ఇస్తాడు భవిష్యత్తులో. రెండవది 8వ అధ్యాయం రోమాపత్రిక 23వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 23 దత్తపుత్రత్వం కొరకు దేహము యొక్క విమోచన. ముక్క పట్టుకోండి. ఈ శరీరం మనం మార్పు చెందుతాం. ఇలా చెప్తాం, కొత్త శరీరం ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులో ఆయన. నూతన శరీరం, దాన్ని మహిమ శరీరం అని అన్నారు. నూతన శరీరం ఆయన ఇవ్వబోతున్నాడు. ఇంకేడుపు లేదో, బాధ లేదో, ఇంక జ్వరం లేదు, తలనొప్పి లేదు, దిగులు లేదు, సముద్రం లేదు, దుఃఖం లేదు, 7 సంగతులు లేవని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. నూతనమైన దేహం ఇవ్వబోతున్నాడు, మహిమ దేహం. ఆదాము శరీరంలో ఏ రోగాలు ఏవేవి తెచ్చాడో మరణం, అవన్నీ లేని శరీరాన్ని భవిష్యత్తులో ఆయన ఇవ్వబోతున్నాడు. మూడవది యోహాను మొదటి పత్రిక 3:2 చూడండి. ఆయన చూస్తామో నెంబర్ 1. 2 ఆయనను పోలి ఉంటాం. మూడవది క్రీస్తును పోలి ఉంటాం. అంటే యేసు ప్రభు గుణ లక్షణాలు మనలో సంతరించుకొని ఉంటాయని అర్థం. క్రీస్తును పోలి ఉంటాం, రైట్. నేను ముగిస్తున్నాను. నా రక్షణ మరియు భద్రత పూర్తిగా యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడి ఉంది. నేను ఆయన మరణం ద్వారా రక్షించబడ్డాను. ఆయన యాజకత్వం ద్వారా ప్రస్తుతం రక్షించబడుతూ ఉన్నాను. భవిష్యత్తులో నా దేహ విమోచన ద్వారా రక్షించబడబోతూ ఉన్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇది గొప్ప కార్యం. అద్భుతాల కంటే, స్వస్థతల కంటే, ఈ లోకంలో దొరికే తాత్కాలికమైన వాటికంటే అమూల్యమైన గొప్ప దేవుని కార్యం. ఈ సువార్త విన్నారా? అంగీకరించారా? పాపాలను బట్టి పశ్చాత్తాపడ్డారా? క్రీస్తు మీ కొరకై గతంలో ఏం చేశాడో అవగాహన ఉన్నదా? 2, ఒకవేళ రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షించబడండి. పశ్చాత్తాపడడం ద్వారా పనిచేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చేవాడు ఆయన. కేవలం మారు మనసు పశ్చాత్తాపంతో ఆయన రక్షణ ఇస్తాడు. రెండవది, ఒకవేళ విశ్వాసిగా ఉంటే మనకు శత్రువులు ఉన్నారు, మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకై యాజకత్వం చేస్తున్నాడు, మన కొరకై ఉత్తరవాదిగా ఉన్నాడు. రానున్న దినాల్లో పరలోకం ఇవ్వబోతున్నాడు, నూతన శరీరం ఇవ్వబోతున్నాడు, ఆయన పోలిక ఇవ్వబోతున్నాడు, వాగ్దానాలన్నీ నెరవేర్చబోతున్నాడు. రొట్టె విరిచే కూటములో స్తుతుల్లో ఈ గొప్ప కార్యాలన్నీ రావాలి. ప్రభును స్తుతించాలి. ప్రభు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు. కీర్తనకారుడు అంటున్నాడు, రండి ఆయన నా కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో వివరిస్తాను. ఆ గొప్ప కార్యాలు వినటానికి వచ్చారు, దీవించబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. ఈ కార్యం నీలో జరిగిందా? యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాడా? రక్షించబడ్డావా? విశ్వాసం ఉంచేవా? ఇంకా తాత్కాలికమైన వాటి కొరకే ఎతుకుతున్నావా? శాశ్వతమైంది మొదట సంపాదించుకో, తర్వాత ఈ లోకంలో కావలసినవన్నీ వెతుక్కుందాం. దయగల తండ్రి, మహోన్నతుడా, నీ కార్యాలు గొప్పవి, ఎవడూ చేయలేడు. అధికారంతో చేశారు, గొప్ప కార్యాలు చేశారు. నీలాంటి వాడు మరొకడు లేనే లేడు. మా భయంకరమైనటువంటి దుస్థితి ఎరిగి కల్వరి గొప్ప కార్యాన్ని జరిగించారు. దాన్ని విశ్వాసం ద్వారా మాకు ఆపాదింపచేశారు. క్రీస్తును మధ్యవర్తిగా ఉంచారు. ఈ విషయాలు బిడ్డలు గ్రహించి రక్షించబడిన వాళ్ళు బలపరచబడి మరింతగా శ్రేష్టమైన ఆరాధన అనుభవంలో సాగిపోవడానికి సహాయం చేయమని సంఘాన్ని విస్తరింపచేయండి. బలహీనులు, రోగులు ఉన్నారు, కనికరించండి. నీ విశేషమైన కృపకు అప్పగించుకొని సంఘాన్ని స్థిరపరచమని రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.